హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరికాయ పచ్చడండి. చాలా చాలా బాగుంటుంది. నిజంగా చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదైతే అన్నంలోకి బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ మనం ఏ టిఫిన్స్లోకైనా కూడా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. అన్నంలోకి అయితే మనం కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకుంటాము. టిఫిన్స్లోకి అయితే మనం కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరికాయ పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక పూర్తి కొబ్బరికాయని తీసుకున్నానండి. దాన్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కోసుకుని రెడీ పెట్టేసుకోవాలి. ఇది మొత్తం 1½ కప్పు కొబ్బరికాయ ముక్కలు. అలాగే పచ్చట్లో పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఇలా నానబెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా దీనికోసం మనం పోపును ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకుని ఇందులోకి కొద్దిగా ముందు ఒక పావు టీ స్పూను మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి. కారానికి తగినంత ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 3 ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూను ఆవాలు కూడా వేసుకుని మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. పోపు మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పావు టీ స్పూను ఇంగు కూడా యాడ్ చేసేసుకుని ఇలా మొత్తంగా కలిసేటట్లు ఒకసారి కలిపేసుకుని పోపుని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చడి కోసం ముందుగా మిక్సీ జార్లోకి మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూను పసుపును కూడా వేసుకోవాలి. మనం పోపు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులోంచి ఎండుమిర్చి మాత్రమే వేసుకుని ఒకసారి మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనం ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను దగ్గర దగ్గర 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసానండి. అలాగే ఇందులో రుచి కోసం బెల్లం వేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే వేసుకోకండి. తీపిని ఇష్టపడే వాళ్ళు ఇలా మొత్తంగా ఈ ముక్క మొత్తం వేస్తున్నాను కదా, ఇంత మాత్రం బెల్లం మీరు పూర్తిగా వేసేసుకోవచ్చు. కొంచెం తక్కువ కావాలంటే ఇందులో సగం బెల్లం వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలాగా గట్టిగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదైతే నేను అన్నంలోకి ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకే ఇలా గట్టిగా ఉంచేస్తున్నాను. మీరు కనుక టిఫిన్స్లోకి అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం పోపు వేయించుకొని పెట్టుకున్నాం కదా, అందులోంచి సగం పోపు వేసేసుకుని ఒక్కసారి పల్స్ ఇచ్చేసుకోవాలండి. ఇలా చేస్తే మనకి కొంచెం అక్కడక్కడ ముక్క ముక్కగా తింటున్నప్పుడు తగిలి బాగుంటుంది. నేను సగం పోపు మాత్రమే వేశాను. సగం పోపు వేసి ఇలాగ ఒకసారి మనం పల్స్ ఇచ్చుకొని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిగిలిన సగం పోపు ఉంది కదా, ఆ పోపును కూడా మనం వేరే డిష్ అవుట్ చేసుకున్న తర్వాత పైన యాడ్ చేసేసుకోవడమే. మనం తినేటప్పుడు పోపు మిక్స్ చేసుకుని కలుపుకుంటే పోపులు క్రంచీగా తగులుతూ ఉంటాయి. మనం మిక్స్ చేసేసుకుంటే ఏంటంటే కొంచెం నానినట్టు అయిపోతాయి అన్నమాట. ఇలా పైన వేసి ఉంచేసుకుని మనం తినేటప్పుడు మిక్స్ చేసుకుని కలుపుకుని తినడమేనండి. అంతేనండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.